హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చట్నీ కోసం టమాటాలు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. టమాటాలకి పచ్చిమిర్చి ఎన్ని పడతాయో చూసుకొని దానికి సమానంగా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసాను. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేస్తానండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగాలి. బాగా వేగితే మంచిగా ఉంటుందండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉండదు. పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. చూసండి, పచ్చిమిర్చి వేగిపోతున్నాయి. ఈ పచ్చిమిర్చి పక్కకు తీసేసి నెక్స్ట్ ఇందులోనే టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గించుకోవాలండి. టమాటా బాగా మెత్తగా ఉడికితే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. గట్టిగా ఉండకుండా, ముక్కలు ముక్కలు తగలకుండా. ఇందులో కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి కలుపుకున్నాను. మనం తర్వాత వేస్తే కూరలో కాసుకదండి, అందుకే ముక్కలు ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడే టమాటాలు అనేవి ఉడుకుపడుతున్నాయి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతున్నాయి. కూరగాయలు ఏవైనా సరే మనం కొంచెం ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే అవి తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే టమాటాలు ఉడికిపోతాయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగి ఉడికినాయో లేవో మనం చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ నేను రోట్లో పచ్చిమిర్చి అండ్ చింతపండు మరియు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా దంచుకోవాలండి. ఎంత స్మాష్ అయితే పచ్చడి అంత బాగుంటుందండి, పచ్చిమిర్చి పలుకులు లేకుండా. అందుకే బాగా నూరుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు అండ్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి అనేవి. బాగా మెత్తగా మెదగాలండి. చిన్నప్పుడు మన బామ్మ వాళ్ళందరూ ఇలానే రోటి పచ్చళ్ళు చేసేవారు. ఇప్పుడు మనకి రోటి పచ్చడి చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండక అంతా మిక్సీలు వాడుతున్నామండి. కానీ రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో చేసిన పచ్చడి అంత టేస్ట్ రాదండి. ఇలా రోట్లో నూరుకుంటే అన్నం ఎంతైనా తినేసేయచ్చండి. ఈ పచ్చడి అన్నంలో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్ట్ మిక్సీలో రాదు కదా, అందుకే మనం పనంతైనాకైనా ఈ పచ్చడి చేసుకోవచ్చు. బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా మెదగాలండి. చూడండి నేను ఎలా నూరుతున్నాను. ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ అయినట్టు కావాలంటే మెత్తగా నూరాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రోట్లో నూరడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మిక్సీ బంద్ చేసి, మిక్సీలో పచ్చడి చేయడం బంద్ చేసి ఇలా రోట్లో పచ్చడి నూరడం అలవాటు చేసుకోండి. ఇలా రోట్లో నూరుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం పెద్దవి అంటే ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి చిన్న చిన్న రోలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ రోలు తెచ్చుకొని అయినా మనం ఇంట్లో ఇలా పచ్చడి నూరుకోవచ్చు. మాకు ప్లేస్ ఉంటుందండి, అందుకే పెద్ద రోలు పెట్టుకున్నాం. మీకు సిటీలలో ప్లేస్ లేదనుకోండి, చిన్న చిన్న రోలు కూడా, రాయి రోలు కూడా దొరుకుతున్నాయి చిన్నవి, దాంట్లో నూరుకోవచ్చు. ఇలా నూరుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా చాలా మెదిగిపోయిందండి. మెత్తగా అక్కడెక్కడ కొంచెం పలుపు లెక్క ఉంది కదా, కొంచెం నూరుకోవాలి.
మెత్తగా అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలి. టమాటాలు వేసేసుకున్నానండి. టమాటాలు మెత్తగా ఉడికాయి చూడండి, ఎంత జ్యూసీగా ఉందో టమాటాలు కూడా జ్యూసీగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. నీరు ఎక్కువ వస్తేనే టమాటా, లేకపోతే పచ్చడిలో నీరు లేకుండా గట్టిగా ఉంటుంది. టమాటాలు కొనుక్కునేటప్పుడు కొంచెం మంచిగా చూసుకొని కొనుక్కోవాలి. పచ్చడి కూడా బాగా పండిన కాయలు అయితే పచ్చడి బాగుంటుందండి. ముందుగా ఇలా చిన్నగా చిదుపుకోవాలండి. టమాటాలు స్పీడ్గా చిదిపితే అంత కింద పడి మన మొగాన పడుతుంది. అందుకే చిన్నగా చిదుపుకోవాలి. ఫస్ట్ అట్లా చిన్నగా ఒక్కొక్క దెబ్బ చిన్నగా వేసుకుంటే చిదుముకోవాలి. టమాటాలు అనేవి చిదమాలి. మా అత్తయ్య గారు కొంచెం కళాయి కట్టినవి కూడా అందులో వేస్తున్నారు. మాడిపోయిందని నేను తీసేసానండి. కొంచెం మాడుగా ఉన్న మా వారికి నచ్చదు. కొంచెం లైట్గా అడుగంటినట్టయింది. ఇంక నువ్వు ఎంతసేపు నూరుతావు, నేను నూరుతాను కానీ మా అత్తయ్య గారు నన్ను లేపి మా అత్తయ్య గారు కూర్చున్నారండి. మా అత్తయ్య గారు చూడండి ఎంత ఫాస్ట్ గా నూరుతున్నారు. ఎంతైనా వాళ్ళకున్న ప్రాక్టీస్ మనకు ఉండదు కదా, అందుకే మా అత్తయ్య గారు చాలా స్పీడ్ గా నూరుతారు. మా అత్తయ్య గారు అయితే పచ్చళ్ళు పెట్టడంలో అండ్ మార్చిన కారం చేయడంలో కూడా చాలా స్పెషలిస్ట్ అండి. కొద్దిగా ఎల్లిపాయలు వేసుకోవాలండి చట్నీలోకి. బాగా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి టమాటాలు మెదిగినాక తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేటట్టు నూరుకోవాలి. అప్పటి వాళ్ళకి ఇలా రోట్లో పచ్చడి చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి మనం వెంబటే మిక్సీలో వేసుకోవడం, టక్కున తిప్పేయడం, రోట్లో రూడుకోవడం. పచ్చడి నూరడం అయిపోయిందండి. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. వీడియోస్ సారీ, కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు చేసుకోవాలండి. కొంచెం మగ్గినాక మనం రెడీ చేసుకున్నాం టమాటా చట్నీలోకి వేసేసుకోవాలి తాలింపు. మన వేడి వేడి టమాటా చట్నీ, రోటి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఎమ్మిగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.